ఫస్ట్ టైమ్ స్నోని చూసే వాళ్ళు కూడా ఇంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వరు. నేనైతే ఈ ఇయర్ చాలా ఈగర్‌గా వెయిట్ చేశాను స్నో కోసం. నా 3 ఇయర్స్ యూఎస్ లైఫ్‌లో నేనెప్పుడు స్నోలో ఫోటోలు దిగలేదు. సో, ఈ ఇయర్ అయితే ఎలా అయినా ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయాల్సిందే అనుకున్నాను. సో, ఒక 15 మినిట్స్ ఎళ్ళేసి నేను వీడియోస్ అండ్ ఫోటోస్ దిగాను. 15 మినిట్స్‌కే నా పనయిపోయిందనిపించింది. సో, ఆ రోజు న్యూ జెర్సీలో మాకు 3 ఇంచెస్ స్నో పడింది ఫస్ట్ టైమే. సో, స్నో క్లీనర్స్ వచ్చి ఇలా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అండ్ రోడ్స్ కూడా స్నో పడినప్పుడు చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ స్నో పడిన ఫస్ట్ 2 అవర్స్ అందరూ ఇలా బయటకొచ్చి ఆడుకుంటారు. అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటారు. ఆఫ్టర్ 2 అవర్స్ అయితే ఎవ్వరు ఉండరు. అందరూ ఇంటికెళ్ళిపోతారు. కంప్లీట్‌గా స్నో పడడం ఆగిపోయిన తర్వాత అందరూ ఇలా బయటకొచ్చి ఐస్ స్కేటింగ్ చేయడం, పిల్లలైతే స్నో మ్యాన్‌ని ప్రిపేర్ చేయడానికి, ఇంకా మన కార్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అంతే. వాళ్ళు స్నో క్లీన్ చేసుకోవడానికి బయటకొస్తారు. పాపం అంతా స్నో క్లీన్ చేసుకోవడమే సరిపోయిద్ది. ఆ తర్వాత కొంతమంది అయితే వాళ్ళ ఇంటి ముందున్న స్టెప్స్‌ని, లాన్ ఏరియాని క్లీన్ చేసుకోవడం,